అది రిలీజ్ కానీ వీడియో నీ సంగతి చెప్తాం. పేదోళ్ళని పిలిచి అవమానించే షో అని చెప్పేసి నేను అంటా ఉన్నా. నిజం చెప్పాలంటే ఆయన కష్టపడి ఒక స్టేజ్కి వెళ్తే అవమానించే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రు? సిగ్గు శరం ఉన్నదా ఇంతకు అన్న? మా ఉసురులు కూడా తగిలిపోతారు. ఇదేమన్నా మీ తాతల జాగిరా? అంతకుముందు నీ బతికేంది? ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకు పోతే అవమానించి బయటికి పంపించారని చెప్పేసి ఆయన ఒక చెప్తున్నాడు అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం? అసలు ఈ బిగ్ బాస్ షో అనేది ఏం షో? అసలు పేదోళ్ళని పిలిచి అవమానించే షో అని చెప్పేసి నేను అంటా ఉన్నా. నిజం చెప్పాలంటే ఒక పేద మధ్యతరగతి వ్యక్తి ఎంతో టాలెంట్ తోటి ఆయన శాఖ అయ్యారా అవి ఇవి అని చెప్పేసి వీడియోలు చేసి ఆయన కష్టపడి ఒక స్టేజ్కి వెళ్తే ఆ బిగ్ బాస్ షోకి వెళ్తే ఆ షోకు పిలిచి అగ్ని పరీక్షలో అవమానించిరా అని చెప్పేసి ఆయన వీడియోలు పెట్టి బాధపడతా ఉంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు బిగ్ బాస్ షోకి ఆయనను పిలుచుకోకపోయినా పర్లేదు, కానీ అవమానించే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రు? బిగ్ బాస్ షోకి ఆయనను తీసుకోకపోయినా పర్వాలేదండి, కాకపోతే తిట్టే హక్కు ఎవరు ఇచ్చిండ్రు నీకు? అసలు జడ్జీలు అంటే ఎవరు? జడ్జీలు అంటే ఇప్పుడు ఏదో వేరేటోళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, ఏ విధంగా మర్యాద ఇవ్వాలి? సిగ్గు శరం ఉన్నదా ఇంతకు అన్న? అవనా? అసలు ఎట్లా ఎట్లా అవమానిస్తారు? ఆయన ఉసురు తగిలిపోతాం రాని అంటారు. నిజం చెప్తున్న ప్రామిసు, మా ఉసురులు కూడా తగిలిపోతారు. బరాబర్ చెప్తున్నాం. మాలాంటి వాళ్ళని కూడా అవమానించవచ్చు రేపటికి. అంటే కామన్ మ్యాన్లు ఊకే వస్తున్నారు, ఎక్కువైపోతున్నారు, మా మా ఆర్టిస్టులకు మాకు దెబ్బ పడుతున్నది అని చెప్పే కదా ఇదంతా. అంటే కామన్ మ్యాన్లు రావద్దా? ఇదేమన్నా మీ తాతల జాగిరా? ఇండస్ట్రీ అనేది మీ అబ్బాల జాగిరి ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ జాగిరి. అర్థమైందా? కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. అవమానించడానికి మీరు ఎవరు బై? అసలు జై సినిమాతో నీ హీరో అయినావు, అంతకుముందు నీ బతికేంది? నువ్వు ఎంత కష్టపడ్డావు? నీ కష్టం ఏమన్నా తెలుసా? ఇప్పుడు లగ్జరీ లైఫ్ గడుపుతున్నా అని చెప్పేసి ఓ పీకేసుకున్నాడు కాదు. మొన్న నీవు కూడా ఒకటి సీజేపీది ఇది ప్రొటెస్ట్ జరిగేటప్పుడు మన దేశంలో ఇగో ఇట్లా చేస్తే ఇది చేస్తేనంటే ప్రశ్నిస్తే ఇట్లా లోపలేసుడు అది ఇది అని మొన్న దొంగ నీతులు చెప్పడం కాదు. అలా కష్టపడి వచ్చినోనికి సిగ్గు శరం లేకుండా ఆయనను తిట్టి తొలడం కరెక్ట్ కాదు. ఒకటి చెప్తున్నా, అది రిలీజ్ కానీ వీడియో నీ సంగతి చెప్తాం. ఉప్పల్ బాలుని అవమానిస్తే టోటల్ హిందూ సమాజాన్ని అవమానించినట్టు లెక్క. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన ఎంతో సేవ చేసిండు. ఆయన హిందుత్వాన్ని ప్రేమిస్తాడు. ఇంకోటి ఛత్రపతి శివాజీ మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిన వ్యక్తి మన ఉప్పల్ బాలు గారు. అలాంటి ఉప్పల్ బాలుని అవమానిస్తే ఆ ఉసురు పక్క తగలాలే దేవుడు అనేటోడు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ షో ఆయనను తీసుకోకపోతే మేము చూడం. బాలు గారి కంటెంట్ నిజంగా అంత వల్గర్ గా ఉంటుందా? అన్ని బూతులు ఉంటాయా? ఆయన వల్గర్గా చేసిలేడేమో. ఆయన సినిమాలు చూడు, కొన్ని మూవీలు ఉంటాయి కదా, ఆ మూవీలలో ఐస్ క్రీమ్ మూవీలో ఉన్నాడు కదా ఆయనని. ఎట్లున్నాయి? మీరు చేసే వల్గారు కాదు, వీళ్ళు చేస్తే వల్గారు. వీళ్ళు ఏం చేసారు? ఏమన్నా మొత్తం నంగి నిలబడ్డారా? అన్ని ఇప్పి నిలబడ్డారా? ఏదో 4 వీడియోలు చేసుకొని ఇంత పేమ్ తెచ్చుకొని మీ దగ్గరకు వస్తే అవమానించడానికైనా ఈయన మీద పోలీస్ కేసు బుక్ చేయాలని చెప్పేసి కోరుతున్నా.